ఫ్లాష్ కార్డ్స్ అనేటివండి థెరపీ సెంటర్లో మేము యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో యాజ్ అ బిహేవియర్ మోడిఫికేషన్ థెరపిస్ట్గా, స్పీచ్ థెరపిస్ట్గా ఎలా ఉంటుందంటే మేము అండ్ కిడ్ ఇద్దరికి మాత్రమే ఉంటాం. మనం అన్నీ తెచ్చుకోలేం కదా. ఇది థెరపీ సెంటర్. ఇందులో వెజిటేబుల్స్ అనేటివి మేము సూపర్ న్యాచురల్గా చూపించాలి. ఎందుకంటే న్యాచురల్గా చూపించలేము కాబట్టి. ఓన్లీ థెరపీ సెంటర్స్లలో మీకు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలాగో ప్రింటెడ్ ఫార్మాట్స్లలో ఉంటాయి పిల్లలకి. కానీ ఈ టైంలో వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నా చాలామందికి మనకి ఇక్కడ హైదరాబాద్లో హెన్స్ అనేటివి ఎక్కువ ఉండవు. సో మీరు ఇది ఒక హెన్ అనే డయాగ్రామ్ని చూసి లిటరల్లీ మనం ఏదైనా ఊరు తీసుకొని వెళ్ళినప్పుడు ఇది హెన్ అని గుర్తుపెట్టుకుని అంత న్యాచురల్ ఫ్లాష్ కార్డ్స్ చూపించండి ఒకవేళ చూపించాలనుకుంటే. అంతే తప్ప అది వేరే రకంగా ఉంటే వాడు దాన్ని హెన్ అనుకోరు. ఇప్పుడు కూడా మీరు మూవీస్లలో చూస్తున్నారు కదా, నాకు ప్యాకెట్ మిల్కే కావాలి, ఐ డోంట్ వాంట్ దిస్ మిల్క్ అంటారు రియల్గా చూసి. సో ఏంటంటే అసలు వాళ్ళకి తెలియటం లేదు where does the milk comes from, where does the eggs comes from అనేది. సో మీరు పేరెంట్గా న్యాచురల్ థింగ్స్ని ఎక్కువ చూపించండి, న్యాచురల్ ప్రాసెసెస్ని ఎక్కువ చూపించండి రాదర్ దాన్ ఫ్లాష్ కార్డ్స్. ఇంట్లో యాపిల్ ఉంటాయి, యాపిల్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర. సో ముందు ఇంట్లో నేర్చుకున్న తర్వాతనే బయట ఏదైనా నేర్చుకుంటారు. లైక్ వెహికల్స్ అంటున్నా, వెహికల్ బైక్ అండ్ సైకిల్, ఏరోప్లేన్ ఇవన్నీ మనం చూపిస్తూనే ఉంటాం. వెన్ వీ డజంట్ యూజ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. మనం ఐక్యూ ఎబిలిటీ మనకు లేదా, మనం బ్రతకటం లేదా. సో ఒకవేళ అదే ఇంపార్టెంట్ అనుకుంటే మనకి ఇంత మంచి లైఫ్ ఉండేది కాదు. సో అందుకని ఇప్పుడు జనరేషన్తో పాటు మారాలి, నేను ఒప్పుకుంటా. కానీ ఇంత మారకండి, పిల్లల్ని స్పాయిల్ చేసే అంతగా మారకండి. ఓకే, టెక్నాలజీని యూజ్ చేసుకోండి, కానీ అది అప్రోప్రియేట్ వేలో యూజ్ చేసుకోండి. రాదర్ దాన్ ఇలాంటివన్నీ గ్రో అవ్వనివ్వకండి పిల్లలకు కూడా. ఓకే, ఎంతసేపు ఇవ్వాలంటే దే షుడ్ బి, మీరు పిల్లలు మీరు చెప్పేది వినాలి. మీరు నేను రీసెంట్గా ఒక రీల్ చూసానమాట. మేబీ దట్ ఈస్ సూపర్ఫిషియల్, ఇట్ ఈస్ నాట్ రియల్. ఓకే, వాళ్ళ మమ్మీ ఫోన్ లాగేసి తీసుకుంది పాప చేతిలో నుంచి. ఆ పాప కోపం వచ్చేసి అక్కడ ఏదో రాడ్ ఉందన్నమాట, ఆ రాడ్ తీసేసుకొని వాళ్ళ మమ్మీని కొట్టేసింది, నువ్వు లాగేసుకున్నావని. అంత ప్యాంపరింగ్ వద్దు పిల్లలకి. ఓకే, నేనేం సీరియస్ స్ట్రిక్ట్ పేరెంట్ ఉండండి అని చెప్పటం లేదు, కానీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ పేరెంటింగ్ ఉండొద్దండి. ఓకేనా, మీరు చెప్పేది అట్లీస్ట్ వాళ్ళు ఒక 11 years దాకా వినాలా, వింటేనే వాళ్ళ భవిష్యత్తు ముందుకెళ్తుంది. సో మీరు పిల్లల్ని ఎలా చేద్దాం అనుకుంటున్నారు మీరే. ఈరోజు మీరు ఏదో అడిగారని పిల్లలు తెచ్చిచ్చారు, రేపు పొద్దున మీ స్తోమత ఉండదు. ఓకేనా, మీ స్తోమత ఉండనప్పుడు డెఫినెట్లీ నువ్వు ఆ రోజు అది ఇచ్చావు, నువ్వు ఈరోజు ఇది ఇవ్వమని అడుగుతారు పిల్లలు. అప్పుడు మీ ఒక పేరెంట్గా మీరు ఎలా సర్ది చెప్తారు పిల్లలకి, చెప్పలేరు. సో అందుకని మీ స్తోమత ఏదైతే ఉందో పిల్లలకి చెప్పుకోండి. యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఓకే, సో దిస్ ఈజ్ ఓకే. ఇఫ్ యు ఆర్ వెరీ రిచ్ ఆల్సో, బట్ టెల్ దట్ థింగ్, ఒక లైన్ అనేది డ్రా చేయండి. సో కొన్ని ఇస్తాను, ఇది ఇవ్వను, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అట్ దిస్ ఏజ్ అని చెప్పండి. సో డిఫరెంట్ టాయ్స్ కొనివ్వడం, కలర్ఫుల్ థింగ్స్ని ఇవ్వడం మానేయండి. ఓకేనా, అంటే అన్నీ ఇవ్వద్దా అని అనొచ్చు. మా పిల్లలు మేము ఎలా సర్ప్రైజ్లు ఇవ్వాలి, మేము ఏం గిఫ్ట్స్ ఇవ్వాలని అడుగుతారు చాలామంది. కానీ అవి కూడా ఉంటాయి కొన్ని ఆప్షన్స్, మంచి ఇవ్వండి. లైక్ క్రియేటివిటీని పెంచేటివి ఎక్కువ ఇవ్వండి. ఓకేనా, సేవింగ్ చేసుకునేటివి ఎక్కువ ఇవ్వండి. ఇంతకుముందు మన ఇళ్ళలో అందరికీ గల్లా గురుగులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఇస్తున్నారు, లేదు కదా. సో ఇలాంటి ఎక్కువ యాక్టివిటీస్ని పిల్లలకి ఇచ్చేసి వాళ్ళకి సేవింగ్ నేర్పించడం, క్రియేటివిటీ ఎక్కువ నేర్పించడం, ఇలాంటివి ఎక్కువ చేర్పించండి రాదర్ దాన్ స్క్రీన్ టైం. ఓకే.